వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. మలక్పేట్ మెట్రో స్టేషన్ ఇది. డేట్ అండ్ టైం చూపించి తర్వాత డీటెయిల్స్ మాట్లాడుకుందాం. 7:12 అవుతుంది మార్నింగ్. సండే, March 22, 2026 సంవత్సరం. మన హైదరాబాద్ అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తుంటాం. అందులో భాగంగా ఇప్పుడు మలక్పేట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం. ఇది మెట్రో స్టేషన్. ఈ పక్క గలీలోనికి వెళ్తేనే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. బయట నుంచి ఈ బిల్డింగ్ లుక్ ఒకసారి చూద్దాం. ఈ అడ్డదారిలో నడిచేద్దాం. ఈ సైడ్ దాకా వచ్చినాం కాబట్టి చలో బిల్డింగ్ చూడండి ఎలా అనిపిస్తుంది. సూపర్గా అనిపిస్తుంది కదా. ఇది ఇలా ఉండి చాలా నెలలు అవుతుంది. ఇది ఇలానే ఉంది. ఇదంతా కూడా నేల చదును చేసినారు. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాము. ఇందులో నుంచి బయటికి వద్దాం. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా చాలా రైల్వే స్టేషన్ని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా రీడెవలప్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ డోమ్ వస్తుండొచ్చు. అండ్ మీకు ఈ మలక్పేట్ రైల్వే స్టేషన్ తోటి ఏమైనా మెమొరీస్ ఉన్నాయా? మెమొరీస్ ఉంటే ఆ మెమొరీస్ ఏందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నాకైతే పెద్దగా ఏం మెమొరీస్ లేవు. ఈ వీడియోలు తీయడమే నేను క్రియేట్ చేసుకుంటున్న మెమొరీస్. ఇంతకుముందు కూడా గతంలో ఈ మలక్పేట్ రైల్వే స్టేషన్ గురించి వీడియో చేసినాం. చాలామంది చూసినారు. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంకా ఏమైనా వర్క్స్ జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. అండ్ బిల్డింగ్ అవుట్లుక్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా మీకు. ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. త్రీ, 2, 1 గో. ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్. ఇది పాత బిల్డింగ్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వరకు ఉన్నది పాత బిల్డింగ్ ఇదంతా. అక్కడ నుంచి ఇది ఎక్స్టెండెడ్. మలక్పేట్ అని తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, ఉర్దూలో ఉంది. అది మెట్రో, ఇది రైల్వే స్టేషన్. కొంచెం ఇలా ముందుకు వెళ్దాం. ఇదంతా ప్రజెంట్ ఉన్న పార్కింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, పార్కింగ్ కొరకు షెడ్ ఏర్పాటు చేసిర్రు ఏరియా. చాలా వెహికల్స్ అయితే ఆగున్నాయి. వీళ్ళందరూ డబ్బులు కడతారా లేదా అనేది మనకు తెలియదు. చాలా అంటే చాలా ఆటోలు ఉన్నాయి ఇక్కడ. లేకపోతే నైట్ టైం వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారా, పార్కింగ్ పే చేస్తారా అనేది మనకు అంత ఐడియా లేదు. ఇదంతా వర్క్ జరుగుతున్న ఏరియా. ఎక్విప్మెంట్ అంత ఉంది ఇక్కడ, మొత్తం మెటీరియల్ అంత ఉంది. వాటర్ ట్యాంక్ పైన వాటర్, అదంతా కూడా వాల్ నిర్మించారు. ఇది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. దీనికి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉన్నది. వీలైతే అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. గ్రౌండ్ లెవెల్లో పిల్లర్స్ వేస్తున్నారు. బయట నుంచి మీకు చూపించిన కదా ఇందాక, ఇదిగోండి ఇదే ఆ వాల్ కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అదిగోండి.
ఇది బుకింగ్ విండో, బుకింగ్ కౌంటర్. దీంట్లో 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇదిగోండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. ఆపోజిట్లో ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్రజెంట్ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే మనం ఎక్కడం జరుగుతుంది. క్లీన్ ఇండియా ఈజ్ అవర్ డ్యూటీ అండ్ రైట్, ఇలా చాలా రాసి ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుందాం, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్. ఇక్కడ నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇదిగోండి, ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కిన మలక్పేట్ రైల్వే స్టేషన్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇంతకుముందుకు వచ్చినా కానీ లాంగ్లో ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వీడియోలు అయితే తీయడం జరిగింది. ప్లాట్ఫామ్ 2 వెనకాల అయితే ఇలా మొత్తం పిల్లర్లు వేసిర్రు. ఇదంతా వర్క్ జరిగింది. ఏదో ట్రైన్ వస్తుంది, చూసే ప్రయత్నం చేద్దాం. MMTS ఇది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనము క్లియర్గా చూడొచ్చు. ఇదే ఆ బిల్డింగ్. అండ్ ఇది ఇంకొక ఎంట్రెన్స్ ఉందని చెప్పిన కదా, ఆ ఎంట్రెన్స్ బిల్డింగ్ ఇదే. ప్రజెంట్ అయితే వాడకంలో లేదు, వాడడం లేదు. కన్స్ట్రక్షన్ సంబంధించినవి చేస్తుంటారు కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇది మన హైదరాబాద్లో ఉన్న మలక్పేట్ రైల్వే స్టేషన్ మార్చ్ మంత్ అప్డేట్ 2026వ సంవత్సరం. ఇక్కడ కూడా ఉంది చూడండి బోర్డు, మలక్పేట్ అని. మలక్పేట్ అండ్ మలక్పేట్ నుంచి మీరు ఎక్కడ వరకు జర్నీ చేసినారో వీలైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వాటిని మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. @MOSCSPETLOJU పెట్లోజు, మోజెస్ పెట్లోజు అని మీరు ఇన్స్టాగ్రామ్లో టైప్ చేసిన మన ఇన్స్టా ఐడి వస్తుంది. అక్కడ కూడా ఇన్బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు, డీటెయిల్ అడ్రస్. చాలామందికి నేను రిప్లైస్ ఇస్తున్నా, అది రిప్లైలు ఇచ్చిన వాళ్ళకి తెలుసు. ఇదిగోండి కొంచెం ముందుకు నడిస్తే మీకు మనం వీడియో ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడనే చూపించే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. మన ఫేస్ చూపిద్దాం. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఎస్ మనం వీడియో స్టార్టింగ్ ఏ పాయింట్లో స్టార్ట్ చేసినామో ఆ పాయింట్కి వచ్చేసినాం. దిస్ ఈజ్ మలక్పేట్ మెట్రో స్టేషన్. ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.